నేను అచ్చం తింగరుడిలా ఉన్నాను. అనుమానమేముంది, నువ్వు ఖచ్చితంగా తింగరుడివే. కాకపోతే ఇప్పుడు పెట్టెల దొరలా ఉన్నావు. మ్యూజిక్. చూడటమే చాలా జాలీగా ఉంటుంది. మీకు ఇష్టమైతే వెళదాం. నాకు సర్కస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళలో ఒకదానివేగా. తప్పించుకోవాలని ప్రయత్నిస్తే నిన్ను కాల్చి పారేస్తాం. రిలాక్స్ గైస్, తొందరపడకండి. నేనెవరో తెలీదా? బెన్ టెనిసన్. నేను ఒక సూపర్ హీరోని. నా గురించి మీరు వినే ఉంటారే. మర్యాదగా వదిలేయండి, లేకపోతే తర్వాత మీరే బాధపడతారు. ఈ టక్సీడో వంశపారంపర్యంగా వస్తుందిరా. నా చిన్నప్పుడు నేను వేసుకున్నాను, తర్వాత మీ నాన్న వేసుకున్నారు, ఇప్పుడు నువ్వు వేసుకున్నావు. ఓహో, అందుకే ఇంత కంపు కొడుతోంది. ఎందుకు కొడుతున్నావు? ఊరికే అరవకు. నిజానికి నువ్వు సంతోషించాలి, ఎందుకంటే నువ్వు కొట్టేది నన్ను కదా. ఓహో అలాగా, అయితే కొట్టుకో. ఓ గాడ్, ఇది ఇంత దారుణంగా ఉందేమిటి? ఏమండి, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ ప్రకృతి సిద్ధమైన ఆహారం ఏమి దొరకదా? ఓ ఉందే, ఇది కూడా ప్రకృతి నుంచి వచ్చిందే. ఇంకా కావాలంటే మళ్ళీ క్యూలో వచ్చి తీసుకో. వెంటనే దీన్ని బయటికి తీసుకెళ్ళాలి. ఆగు. ఓపిగ్గా వెతుకు, తర్వాత నాకు సమాధి కట్టు. నీ గారడీలు నా దగ్గర చెల్లవు. నేనే పెద్ద గారడీ వాడిని. ఇలాంటివి చాలా చూశాను. మాట్లాడగలవా? అందులో సందేహమేముంది? అంత ఆశ్చర్యపోతావే? నేనేమనుకున్నానంటే నువ్వు ఒక ఏమనుకున్నావు? మాన్స్టర్ అనుకున్నాను. అలాగా, నేను కూడా నువ్వు ఒక కోతి అనుకున్నాను. 1680లో తయారైన ఈ పుస్తకంలో పురాతన మాంత్రికులు చేతబడులు ఉండేవట. నా బదులు నువ్వే ఈ పనిలో చేరుండాల్సింది. అన్నిటికీ తొందరే. ఆమెమన్నా పట్టించుకోకు. ఈ బుక్ కన్నా ఆమెకే వయసు ఎక్కువ ఉంటుంటుంది. భయంగా ఉందా? ఆ పదానికి అర్థమేంటి? నా పని పడింది. దేన్ని మధ్యలో ఆపేసి రావడం నాకు ఇష్టం ఉండదు. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ని పూర్తిగా వదిలించుకుంటేనే కానీ నాకు నిద్ర పట్టదు. దానికి కారణం నువ్వే బెన్. నా పేరు టాక్. ఇదేంటి కొత్త స్టైల్? ఇదే మా ఆచారం. మెడ ఇలా ఉంటే ఎగ్జామ్స్ లో ఈజీగా కాపీ కొట్టేచ్చు. నాకు అడ్రస్ ఇచ్చారు. అలా చేస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుంది మేజర్. నేను మిమ్మల్ని క్యానల్ అని పిలవాలా? ఏదో ఒకటి మేటర్ అర్థమైతే సరే. ఈ ఏరియాలోకి ఎలాగొచ్చారు? నాకు అన్నేది. నేను ఇక్కడికి రావటానికి ముందే దీన్ని తీసేసుకున్నాను. పిల్లలు ఆడుకోవటానికి కూడా పనికిరాదు. తను చాలా బలంగా ఉన్నాడు. తన సంగతి నేను చూసుకుంటాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నిన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవడం మా వల్ల కాదు. బాధించే టైం లేదు. కెవిన్, తనను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. హీరో గారు చూసుకుంటారులే. కెవిన్, నన్ను వదులు. అంతా తను చూసుకుంటాడన్నాడుగా. నువ్వు నన్ను ఒంటరిగా ఎదుర్కొంటావా? A few moments later. మా స్పేస్ షిప్ నుంచి బయటికి పో. ఏదో చూసుకుంటానని చెప్పావు. మ్యూజిక్. ఏ ప్లంబర్ కైనా తన బ్లాస్టర్ మాత్రమే తనకి నిజమైన ఫ్రెండ్ అవుతుంది. నా క్లోజ్ ఫ్రెండ్ కి హాయ్ చెప్తాను. రుకో జరా, సబర్ కరో. నీ బెస్ట్ ఫ్రెండ్ ఇక్కడ పీస్ పీస్ గా పడుందిగా, దాన్ని తీసి అసెంబుల్ చేయకుండా తమాషా చూస్తున్నావేంటి?
Nothing can stop me. I'm all the way up. All the way. ఎంకరేజ్ చేయడం పెద్ద నేరం. వాళ్లకు వ్యతిరేకంగా లీగల్. అది రియల్ కాదు, కంప్యూటర్ గ్రాఫిక్స్. నువ్వు ఆ ఫోటోని బాగా గమనిస్తే నీకు తెలుస్తుంది. అందులో నా లెఫ్ట్ కన్ను కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నాకిష్టమే. బెన్, ఇది మరీ ఓవర్. కాదు, ఇది స్వాంప్ ఫైర్. మరి ఓరని పేరుతున్న దగ్గర ఏ ఏలియను లేదు. చూడ్డానికి ఎండ్రకాయలా ఉన్న వేయించి తినేస్తా. అతన్ని అడ్డుకునే వాళ్ళకి నేను 1 million ఇస్తాను. A few moments later. ఏయ్, మా క్యాష్ ఇస్తావా, చెక్ ఇస్తావా? Good. ఇవ్వన నోటితో చెప్పొచ్చుగా. అరాక్నా చింపులా నువ్వు ఎలా ఫైట్ చేయగలుగుతున్నావు? ఎందుకంటే నేను ఒక యూనిట్రిక్స్. పక్కన ఎవరున్నా వారి పవర్ ని నేను అబ్జర్వ్ చేయగలను. నువ్వు ప్రాణాలతో ఉన్న ఆమ్నిట్రిక్స్ అన్నమాట. ఇప్పుడు నిన్ను నమ్మేస్తే ఎంత వస్తుందో అని మనసులో లెక్క పెట్టుకుంటున్నాడు. కానీ అది కావాలని బిల్డింగ్స్ ని, కార్స్ ని డామేజ్ చేసింది. నాకెందుకో అంత అయోమయంగా ఉంది. ఇప్పుడేమంటావు? అదొక ఆకతాయి బేబీ ఏలియన్ అంటావా? అయితే దానికి జోలపాడి అన్నం తినిపించి బుజ్జగించమంటావా? నేను నా ఇంటికి వెళ్ళాలి. ఇంకో 2 minutes లో షిప్ ని లాంచ్ చేయాలి. నువ్వు నీ షిప్ ని లాంచ్ చేసావంటే ఇక్కడ ఎక్స్ప్లోషన్ జరిగి ఈ సిటీ అంతా నాశనం అయిపోతుంది. దాని గురించి నాకు ఎలాంటి దిగులు లేదు. కానీ లక్షలాది మంది చనిపోతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. నువ్వు లాంచ్ చేయడానికి మేము ఒప్పుకోం. నువ్వు నడుచుకుంటూ వెళ్తానంటే మీ ఇంటికి దారి చెప్తాను. నేను ఎక్సలరేట్ గా మరి క్యాస్పర్ లో ఉన్న బర్గర్ పెస్కి వెళ్ళాలనుకున్నాను. పికిల్స్ కలిపి ఉన్న చీజ్ బర్గర్స్ కావాలి, కానీ ఈ టైంలో ఇది పని చేయటం లేదు. బెన్, ఎల్లో స్టోన్ అనేది ఈ చుట్టుపక్కలలోనే చాలా చల్లటి ప్రదేశం. ఇక్కడే ఉండి ప్రకృతిని ఆస్వాదించొచ్చుగా. A few moments later. ఇవి ఎంతో బలం. వీటిని కాస్త టొమాటో సాస్ లో ముంచుకొని తిన్నావంటే అద్భుతంగా ఉంటాయి. నువ్వు ఎక్కడికో వెళ్ళాలన్నావుగా, నేను కూడా నీతో వస్తాను. అంత త్వరగా వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోరే. ఎక్కడికెళ్తే ఉంది, వెళుతూ వెళుతూ వీటిని నా కోసం వదిలేసినట్టున్నారు. వాటిని అక్కడే వదిలేయి. నాకు తెలిసి వాటికి అంత ఎక్కువ డబ్బులు రావు. నా మాట నమ్ము. సరేలే. ఇది వ్యాపారం. ఈ రోజు నుంచి ఈ గ్రహం నా చెప్పు చేతల్లో ఉంటుంది. నా కొత్త సైన్యం ఎప్పుడూ దీన్ని కాపలా కాస్తూ ఉంటుంది. సైన్యమా? నా కంటికి నువ్వు ఒక్కడవే కనిపిస్తున్నావు. శాండర్ ఆ మెటీరియల్ ని తీసుకుని ఎస్కేప్ అయిపోయాడు. మీరు అనుకుంటున్నట్టు అన్నిటినీ శక్తితోనే సాధించలేం. కొంచెం బుర్ర కూడా ఉపయోగించండి. బుర్ర ఉపయోగించాలనుకుని అతని దగ్గర బొప్పి కట్టించుకున్నావు, మర్చిపోయావా? Flash back. నేను ఆ ఆర్మర్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేశాను. నన్ను అడిగితే ఈ కొత్త స్మూతీ డ్రింక్ కి ఫుల్ మార్క్స్ ఇస్తాను. నువ్వు ఈ డ్రింక్ ఎలా తాగలుగుతున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు. అందరిలా నోటితోనే. సరే గాని నువ్వెందుకు ప్రతిసారి అంత గట్టిగా అరిచి నీ పేరు చెప్తావు? ఎందుకంటే అది విన్న నా శత్రువులు వణికిపోతారు. 5 minutes later. చూద్దాం. తను ఆ ఏలియన్ పేరు అలా బయటికి చెప్తుంటే నీకేమైనా భయంగా ఉందా కూపర్? వేళకొల ఈటొచ్చినట్టున్నా. ఏమీ తెలియడం లేదు. ఐమ్ సారీ. మనం విడిపోయి వెతికితే చాలా బాగుంటుంది అనుకుంటాను. ఈ ఐడియా అదిరింది. అలా అయితేనే కదా అగ్రగారు మన ముగ్గురిని వేరువేరుగా ఉతికారేయడానికి బాగుంటుంది. అయితే అందరం కలిసే వెళ్దాం.
జేటీ క్యాష్ తమాషా చూస్తారేమిటి? మీరే కదా అసలైన హీరోలు. టెరస్పిన్ అది అతను కొట్టు. బెన్ నువ్వు నీ బనానా పవర్ ని యూజ్ చేయి. అది మేనా పవర్. నాకు అంతకంటే సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. హాయ్ గ్వెన్, నన్ను భయపెట్టడానికి మాస్క్ ఎందుకు? నీ ముఖం ఘోరంగా ఉంటుందిగా. నీ ముఖం ఇంకా ఘోరంగా ఉంటుంది. అరే ఇది వర్క్ అవుతోంది. నా వెనకే రండి. నువ్వు రమ్మంటే నేను ఎక్కడికైనా వస్తాను. రుకో జరా సబర్ కరో. ఇటు మాత్రం వద్దు, కారు మీద గీతలు పడతాయి. గ్వాన్ కొట్టవయ్యా, అడుగుతావేంటి?